Good morning, friends! Welcome to A to Z Academy. ఈరోజు మనం 6th క్లాస్ మ్యాథ్స్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. డే 1 నెంబర్ కాన్సెప్ట్ అని ఇచ్చున్నారు. 0 నుండి 99 నెంబర్సు, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ గురించి ఎలా చేయాలో టీచర్ యాక్టివిటీస్ ఇచ్చున్నారు. ఒకసారి గమనించండి. డే 2 చూడండి. 0 నుండి 99 నెంబర్స్ వరకు ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. స్టూడెంట్ యాక్టివిటీ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కౌంట్ ద పిక్చర్ అండ్ సర్కిల్ ద కరెక్ట్ నెంబర్ అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ బొమ్మల్ని లెక్కేసి కరెక్ట్ అయిన దానికి రౌండ్ చేయమన్నాడు. ఫస్ట్ది వాళ్ళే ఇచ్చేస్తున్నారు. 2 చూడండి, ప్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడ కౌంట్ చేస్తే 1 2 3 4 5 ప్యారెట్స్ ఉన్నాయి కాబట్టి 5కు రౌండ్ చేయండి. నెక్స్ట్ రోజెస్ ఇచ్చున్నాడు. 1 2 3 4 రోజెస్ ఉన్నాయి కాబట్టి 4కి రౌండ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. కౌంట్ కలర్ అండ్ మ్యాచ్ అన్నారు. ఇక్కడ కింద ఇచ్చిన వాటిని లెక్కేసి జత చేయమన్నాడు. తర్వాత కలర్స్ ఏమన్నాడు కాబట్టి ఫస్ట్ చూడండి, ఫ్లవర్స్ ఇచ్చున్నాడు. 3 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి 3తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫిష్ ఇచ్చున్నాడు. 2 ఫిష్లు ఉన్నాయి కాబట్టి 2తో మ్యాచ్ చేయండి. థర్డ్ క్యాట్ ఇచ్చున్నాడు. 1 2 3 4 క్యాట్స్ ఉన్నాయి కాబట్టి 4తో మ్యాచ్ చేసి ఈ 3 బొమ్మలకు కలర్స్ వేయండి. నెక్స్ట్ చూడండి, నెంబర్స్ బ్లో 100 అని ఇచ్చున్నాడు. థర్డ్ క్వశ్చన్ చూడండి. మేక్ గ్రూప్ ఇన్ ద 10 కౌంట్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద గివెన్ బాక్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఫ్లవర్స్ని లెక్కేసి బాక్స్లో కౌంట్ ఎంత వచ్చిందో రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ రోజెస్ని లెక్కేస్తే 30 ఉన్నాయి కాబట్టి 30 రాయండి. నెక్స్ట్ ఈ పిక్చర్లో కూడా 30 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి 30 రాయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. కలర్ ద నెంబర్స్ హ్యాస్ డైరెక్టర్ అన్నాడు. అంటే సూచించిన విధంగా రంగులు ఏమంటున్నాడు. కింద చూడండి, 1 డిజిట్ నెంబర్ గ్రీన్ అన్నాడు. పై బాక్స్లో 1 డిజిట్ నెంబర్కి గ్రీన్ కలర్ వేయండి. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్ రెడ్ అన్నారు. అంటే ఈ 2 డిజిట్ నెంబర్కి రెడ్ కలర్ వేయండి. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ బ్లూ అన్నాడు. అంటే పై బాక్స్లో 3 డిజిట్ నెంబర్స్ ఉన్న వాటికి బ్లూ కలర్ వేయండి. 4 డిజిట్ నెంబర్ బ్రౌన్ అన్నాడు. అంటే 4 డిజిట్ ఉన్న వాటికి బ్రౌన్ కలర్ వేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్. అండర్లైన్ చేసిన దానికి ప్లేస్ వాల్యూ రాయమంటున్నాడు కాబట్టి ఏ క్వశ్చన్ చూడండి. 6370 అని ఇచ్చాడు. 7కి అండర్లైన్ చేస్తున్నాడు కాబట్టి 7 10 ప్లేస్లో ఉంది కాబట్టి 70 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 7013 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 7కి అండర్లైన్ చేస్తున్నాడు కాబట్టి 7 వచ్చేసి 1000 ప్లస్లో ఉంది కాబట్టి 7000 రాయండి. నెక్స్ట్ సి చూడండి. 7123 అని ఇచ్చున్నాడు. 1కి అండర్లైన్ చేస్తున్నాడు. 1 100 ప్లస్లో ఉంది కాబట్టి 100 రాయండి. నెక్స్ట్ డి చూడండి. 2679 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 9కి అండర్లైన్ చేస్తున్నాడు. 9 వచ్చేసి 1 ప్లేస్లో ఉంది కాబట్టి 9 అని రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద గివెన్ నెంబర్స్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన అంకెలకు ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రాయమన్నాడు కాబట్టి ఇచ్చిన నెంబర్ వచ్చేసి 8764 అని ఇచ్చున్నాడు. దాంట్లో 8 యొక్క ప్లేస్ వాల్యూ 8000 అవుతుంది. ఫేస్ వాల్యూ 8 అవుతుంది. అదేవిధంగా 7 యొక్క ప్లేస్ వాల్యూ 700 అవుతుంది. ఫేస్ వాల్యూ 7 అవుతుంది. 6 యొక్క ప్లేస్ వాల్యూ 60 అవుతుంది. ఫేస్ వాల్యూ 6 అవుతుంది. 4 యొక్క ప్లేస్ వాల్యూ 4 అవుతుంది. ఫేస్ వాల్యూ 4 అవుతుంది. 7th క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇక్కడ 65,390 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఫస్ట్ బాక్స్ మనం గమనిస్తే ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అన్నాడు. ఇక్కడ 6 యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద 6 అన్న 6
10,000 ప్లస్లో ఉంది కాబట్టి 60,000 అవుతుంది. నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అన్నాడు, అంటే 9 యొక్క ఫేస్ వాల్యూ 9 కాబట్టి 9 అని రాయండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అన్నాడు, 9 వచ్చేసి 10th ప్లేస్లో ఉంది కాబట్టి 90 అని రాయండి. నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నాడు, 5 యొక్క ఫేస్ వాల్యూ 5 కాబట్టి 5 అని రాయండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నాడు, 5 యొక్క ప్లేస్ వాల్యూ 1000లో ఉంది కాబట్టి 5000 రాయండి. నెక్స్ట్ డే 3 నెంబర్ కాన్సెప్ట్ అని ఇచ్చున్నాడు. 1s, 10s, 100s, 1000s గురించి ఇచ్చున్నాడు, ఒకసారి పరిశీలించండి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చున్నాడు, ఎలా చేయాలో ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ డే 4 నెంబర్ కాన్సెప్ట్లో స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చున్నారు, ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎక్స్పెండ్ ఫామ్, షార్ట్ ఫామ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ గురించి ఇచ్చున్నారు, అవి ఎలా చేయాలో మనం పరిశీలిద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద ఎక్స్పెండ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నాడు, అంటే విస్తరణ రూపంలో రాయమన్నాడు. ఏ చూడండి 23,567 ఇచ్చున్నాడు. ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి 20,000 ప్లస్ 3,000 ప్లస్ 500 ప్లస్ 60 ప్లస్ 7 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 65,047 ఇచ్చున్నాడు. దీని ఎక్స్టెండ్ ఫామ్ వచ్చేసి 60,000 ప్లస్ 5,000 ప్లస్ 40 ప్లస్ 7 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 99,999 ఇచ్చున్నాడు. ఎక్స్పెండెడ్ ఫామ్ వచ్చేసి 90,000 ప్లస్ 9,000 ప్లస్ 900 ప్లస్ 90 ప్లస్ 9 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రాజు శాలరీ ఫర్ ఏ మంత్ ఈజ్ 75,895. రైట్ ద నెంబర్ ఇన్ ద ఎక్స్పెండ్ ఫామ్ అన్నాడు, అంటే రాజు యొక్క నెల జీతము 75,895 రూపాయలని ఎక్స్పెండ్ ఫామ్లో రాయమంటున్నాడు కాబట్టి 70,000 ప్లస్ 5,000 ప్లస్ 800 ప్లస్ 90 ప్లస్ 5 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ అన్నాడు. ఎక్స్పెండెడ్ ఫామ్లో రాసాము, ఇప్పుడు షార్ట్ ఫామ్లో రాయమంటున్నాడు, ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి 30,000 ప్లస్ 8,000 ప్లస్ 600 ప్లస్ 40 ప్లస్ 1 ఇచ్చినారు. దీన్ని షార్ట్ ఫామ్లో రాస్తే 38,641 వస్తుంది. అదేవిధంగా 60,000 ప్లస్ 600 ప్లస్ 60 ప్లస్ 6 ఇచ్చినాడు. దాన్ని షార్ట్ ఫామ్లో రాస్తే 60,666 అని రాయండి. 70,000 ప్లస్ 8,000 ప్లస్ 3 ఇచ్చినాడు. షార్ట్ ఫామ్లో రాస్తే 78,003 అవుతుంది. నెక్స్ట్ 10,000 ప్లస్ 10 ఇచ్చినాడు. దీన్ని షార్ట్ ఫామ్లో రాస్తే 10,010 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నాడు, అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని షార్ట్ ఫామ్లో రాయమన్నాడు. ఏ చూడండి 8 10,000 ప్లస్ 6,000 ప్లస్ 300 ప్లస్ 7 10s ప్లస్ 2 1s అని రాస్తున్నాడు. దీన్ని షార్ట్ ఫామ్లో రాస్తే 86,372 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 6 10,000 ప్లస్ 8,000 ప్లస్ 9 1s అని ఇచ్చున్నాడు. దీన్ని షార్ట్ ఫామ్లో రాస్తే 1,009 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు, అంటే ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. ఏ చూడండి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాస్తే ఫస్ట్ 20,471, నెక్స్ట్ 24,547, నెక్స్ట్ 36,147, నెక్స్ట్ 45,367 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 27,918, 54,355, 82,123, 82,978 అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ అన్నారు, అంటే అవరోహణ క్రమంలో రాయమంటున్నాడంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు రాయవలను. ఏ చూడండి 65,338, 53,650, 22,467,
10,458 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 85,292, 85,211, 83,411, 83,400 అని రాయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ద ఇన్కమ్ ఆఫ్ ఏ సినిమా థియేటర్ 4 షోస్ ఇన్ ద ఫాలోస్. అంటే ఒక సినిమా హాల్ యొక్క 4 ఆటల ఆదాయము కింద ఇవ్వబడింది. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. క్వశ్చన్ ఏ చూడండి, అరేంజ్ ద అబోవ్ ఇన్కమ్ ద అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఆరోహణ క్రమము మరియు అవరోహణ క్రమంలో రాయమన్నాడు కాబట్టి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసి 39,470, 48,750, 58,540, 66,290 అని రాయండి. అదే డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి 66,290, 58,540, 48,750, 39,470 అని రాయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, ఫ్రమ్ ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ 6 digit నెంబర్ యూజింగ్ ద డిజిట్స్ 3, 8, 6, 4, 0 and 2 వితౌట్ రిపీటింగ్ ఎనీ డిజిట్ అన్నాడు. అంటే 3, 8, 6, 4, 0, 2ను ఉపయోగించి 6 అంకెల పెద్ద సంఖ్య, 6 అంకెల చిన్న సంఖ్య రాయమన్నాడు కాబట్టి ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 2,03,468 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 8,64,320 అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, యూజ్ ద సూటబుల్ సింబల్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంపేర్ ద నెంబర్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన దానికి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ పెట్టి రాయమన్నాడు కాబట్టి ఏ చూడండి 1,78,000 ఇచ్చున్నాడు. ముందు ఉన్న 1,00,000 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ బి చూడండి 2,50,000, 2,05,000 ఇచ్చున్నాడు. ఇక్కడ ముందున్న 2,50,000 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ సి చూడండి 8,256, 8,52 ఇచ్చినాడు. ఇక్కడ ముందున్న 8,256 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ డి చూడండి 4,63,347, 4,63,347 ఇచ్చున్నాడు. అంటే రెండు సమానమే కాబట్టి ఈక్వల్ రాయండి. నెక్స్ట్ డే 5 నెంబర్ కాన్సెప్ట్ ఇచ్చున్నాడు. హిందూ, అరబిక్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్, రోమన్ నెంబర్స్ గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. టీచర్ యాక్టివిటీలో ఎగ్జాంపుల్ 1 ఇచ్చున్నాడు, ఒకసారి గమనించండి. రోమన్ నెంబర్స్ ఏ విధంగా రాయాలో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు, గమనించండి. ఇక్కడ ఎల్ అంటే 50, సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000 కాబట్టి రోమన్ నెంబర్స్ యొక్క రూల్స్ 1, 2, 3 నుంచి 8 రూల్స్ ఇచ్చున్నాడు, ఒకసారి అవి గమనించండి. నెక్స్ట్ డే 6 హిందూ, అరబిక్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టము, రోమన్ నెంబర్స్ గురించి ఎలా రాయాలో స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చున్నాడు, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, రైట్ ద నెంబర్ ఇన్ ద వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ హిందూ, అరబిక్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇన్ ద వర్డ్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని హిందూ, అరబిక్ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టంలో రాయమంటున్నాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, హిందూ, అరబిక్ సిస్టంలో 4,75,21,256 అని రాయండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ సిస్టంలో 47,521,256 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, హిందూ, అరబిక్ సిస్టంలో 25,24,000 అని రాయండి. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో 2,524,000 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ పేర్ రీప్రజెంట్ ద సేమ్ వాల్యూ అన్నాడు. అంటే సేమ్ వాల్యూస్ని జత చేయండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, 2 millions ఇచ్చాడు. 2 millions అంటే 20 lakhs కాబట్టి బితో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, 5 millions ఇచ్చాడు. 5 millions అంటే 50 lakhs కాబట్టి ఏతో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 1 crore ఇచ్చాడు. 1 crore అంటే 10 millions కాబట్టి డితో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 4 చూడండి, 10 lakhs ఇచ్చాడు. 10 lakh అంటే 1 million కాబట్టి సితో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ నెంబర్స్ అన్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, 1 million =lakhs అన్నాడు. 1 million కి 10 lakhs కాబట్టి 10 రాయండి. బి చూడండి, 10 crores
డాష్ మిలియన్స్ అన్నాడు. 10 crores వచ్చేసి 100 millions కాబట్టి 100 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, 10 millions ఈజ్ ఈక్వల్ టు డాష్ థౌజండ్స్ అన్నాడు. 10 millionsకి 10,000 thousands కాబట్టి 10,000 రాయండి. డి చూడండి, 5 millions ఈజ్ ఈక్వల్ టు డాష్ ల్యాక్స్ అన్నాడు. 5 millionsకి 50 lakhs కాబట్టి 50 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ద రోమన్ నెంబర్ ఫర్ ద ఫాలోయింగ్ ద హిందూ అరబిక్ నెంబర్స్. ఇవ్వబడిన హిందూ అరబిక్ సంఖ్యలకు రోమన్ సంఖ్యలు రాయమన్నాడు. ఫస్ట్ 8 అని ఇచ్చున్నాడు, రోమన్ సంఖ్యలో 8 రాయండి. నెక్స్ట్ 19 ఇచ్చున్నాడు, 19 అనేది 20కి 1 తక్కువ కాబట్టి ఎక్స్ అని రాయండి. నెక్స్ట్ 96 ఇచ్చున్నాడు, 96 అనేది 100కి 4 తక్కువ కాబట్టి XCVI అని రాయండి. నెక్స్ట్ 20 అని ఇచ్చినాడు, 20 అంటే XX అని రాయండి. 69 ఇచ్చినాడు, LX1X అని రాయండి. నెక్స్ట్ 40 అని ఇచ్చినాడు, XL అని రాయండి. నెక్స్ట్ 88 ఇచ్చినాడు, LXXXVIII అని రాయండి. నెక్స్ట్ 72 ఇచ్చున్నాడు, ఇక్కడ LXXII అని రాయండి. 33 ఇచ్చున్నాడు, XXXII అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, రైట్ ద హిందూ అరబిక్ నెంబర్ ఫర్ ద ఫాలోయింగ్ ద రోమన్ నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ రోమన్స్ నెంబర్స్ని హిందూ అరబిక్ నెంబర్లు రాయమన్నాడు. ఫస్ట్ XCIX అని ఇచ్చాడు, అంటే 99 కాబట్టి 99 రాయండి. నెక్స్ట్ LXXXIV ఇచ్చినాడు, దీన్ని కౌంట్ చేస్తే 84 అవుతుంది కాబట్టి 84 రాయండి. నెక్స్ట్ XXXI అని ఇచ్చున్నాడు, అంటే 24 రాయండి. నెక్స్ట్ XXXVIII ఇచ్చున్నాడు, అంటే 38 అని రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంపేర్ ద నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ పెట్టమన్నాడు. క్వశ్చన్ ఏ చూడండి, 50-L అని ఇచ్చున్నాడు. ఎల్ అంటే 50 కాబట్టి ఈక్వల్ రాయండి. బి చూడండి, XXV1 ఇచ్చున్నాడు, అంటే 26 ఇచ్చున్నాడు. XI ఇచ్చున్నాడు, అంటే 11 కాబట్టి ఇక్కడ 26 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ సి చూడండి, LXXIX ఇచ్చున్నాడు, అంటే 79 కాబట్టి నెక్స్ట్ ఇటు సైడు XXXIX ఇచ్చున్నాడు, అంటే 39 కాబట్టి ఇక్కడ 79 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ రోమన్ నెంబర్స్ విత్ దేర్ హిందూ అరబిక్ నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన రోమన్ నెంబర్స్కి హిందూ అరబిక్ నెంబర్తో జత చేయండి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, XLVI ఇచ్చున్నాడు, అంటే 46 కాబట్టి 46తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ L ఇచ్చున్నాడు, L అంటే 50 కాబట్టి 50తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ LV అని ఇచ్చున్నాడు, LV అంటే 55 కాబట్టి 55తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ LX అని ఇచ్చున్నాడు, అంటే 60 కాబట్టి 60తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, రైట్ ద రోమన్ నెంబర్స్ ఇన్ ద అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన రోమన్ నెంబర్స్ను అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో 4, తర్వాత 8, తర్వాత 9, 10, 22 రాయండి. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్లో 22, 10, 9, 8, 6, 4 అని రాయండి. నెక్స్ట్ డే 7 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్నాడు. అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్స్, మల్టిఫికేషన్ ద్వారా ఏ విధంగా చేయాలో ఇచ్చున్నాడు. టీచర్ యాక్టివిటీని ఒకసారి గమనించండి. అడిషన్స్ ఇచ్చున్నాడు, తర్వాత యాక్టివిటీ 3లో సబ్ట్రాక్షన్ ఇచ్చున్నాడు, ఏ విధంగా చేయాలో గమనించండి. డే 8 4 ఫండమెంటల్ ఆపరేషన్లో స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చున్నాడు. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఏ విధంగా చేయాలో ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, 120 + 6 126 కాబట్టి 126తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 646 + 52 ఇచ్చినాడు, అడిషన్ చేస్తే 698 కాబట్టి 698తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, 333 + 4 ఇచ్చినాడు, అడిషన్ చేస్తే 337 అవుతుంది కాబట్టి ఏతో మ్యాచ్ చేయండి.
నెక్స్ట్ 4 చూడండి 541 44 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 585 అవుతుంది కాబట్టి ఈతో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 5th చూడండి 900 ప్లస్ 99 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 999 అవుద్ది కాబట్టి బితో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సూటబుల్ రీగ్రూపింగ్ అని ఇచ్చున్నాడు. అంటే సంఖ్యలను సరైన సమూహాలుగా రాసి మొత్తాలను కనుగొండి అన్నాడు. ఏ క్వశ్చన్ చూడండి 27 ప్లస్ 419 ప్లస్ 581 ప్లస్ 973 ఇచ్చినాడు. అడిషన్ చేస్తే 2250 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి 840 ప్లస్ 320 ప్లస్ 160 ప్లస్ 2680 ఇచ్చున్నాడు. అడిషన్ చేస్తే 4000 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి రైట్ ద మిస్సింగ్ డిజిట్స్ ఇన్ ద మేక్ ద అడిషనల్ కరెక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ అడిషన్స్ ఇచ్చున్నాడు, కొన్ని అంకెలను మిస్ చేస్తున్నాడు. ఆ బాక్సుల్లో కరెక్ట్ అయిన ఆన్సర్ని పెట్టమంటున్నాడు. ఏ చూడండి 65-4 ఇచ్చున్నాడు, కింద 278 ఇచ్చున్నాడు. అడిషన్ చూడండి ఇక్కడ 4కి 8కి అడిషన్ చేస్తే 12 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 రాయండి. 10+లో 2 ఉంది కాబట్టి పైన 4 అని రాయండి. అదేవిధంగా బి చూడండి ఇక్కడ 7 5 12 అవుద్ది కాబట్టి ఇక్కడ 2 రాశారు. 10+లో 2 ఉంది కాబట్టి ఈ బాక్స్లో 2 రాయండి. నెక్స్ట్ 100+లో 3 వచ్చింది కాబట్టి బాక్స్లో 4 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి మేక్ ద వర్డ్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చున్నారు. ఏ క్వశ్చన్ చూడండి 987 ప్లస్ 895 అని ఇచ్చున్నాడు. ఫైజల్ హ్యాడ్ 987 and Tahir had 895. What is the total amount they both had అని రాయండి. అదేవిధంగా బి చూడండి 4538 ప్లస్ 2764 ఇచ్చున్నాడు. దీనికి వచ్చేసి ఫర్ మంత్ రాము శాలరీ ఈజ్ 4538 and Lakshmi salary is 2764. What is the total amount those they both get the month అని రాయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చున్నాడు. ఏ చూడండి 3890 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 9430 అని ఇచ్చున్నాడు. అంటే ఈ 9430 నుండి 3890ని సబ్ట్రాక్షన్ చేస్తే 5540 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి డాష్ ప్లస్ 4289 ఈజ్ ఈక్వల్ టు 7777 ఇచ్చున్నాడు. అంటే ఈ 7777 నుండి 4289ని సబ్ట్రాక్షన్ చేస్తే 3488 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి 3275 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3275 ఇచ్చాడు. అంటే రెండు వాల్యూస్ సమానం కాబట్టి ఇక్కడ జీరోస్ రాయండి. నెక్స్ట్ డి చూడండి 5649 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 0 రావాలి కాబట్టి 5649 అనే రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి డూ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్ ఇచ్చున్నాడు. చూడండి 58,397 నుండి 45,265ని సబ్ట్రాక్షన్ చేస్తే 13,132 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి 52,131 నుండి 33,267ని సబ్ట్రాక్షన్ చేస్తే 18,864 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి 11,111 ఇచ్చున్నాడు. 9,999ని సబ్ట్రాక్షన్ చేస్తే 1,112 వస్తుంది. నెక్స్ట్ 7 చూడండి వాట్ నెంబర్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద బాక్స్ అన్నాడు. అంటే బాక్స్ సరైన సంఖ్యలు రాయండి అన్నాడు. ఏ చూడండి 16,225 మైనస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 10,200 అన్నాడు. అంటే 16,225 నుండి 10,200ని తీసేస్తే 6,025 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి డాష్ మైనస్ 19,988 ఇచ్చాడు.
ఈజ్ ఈక్వల్ 58,377 ఇచ్చాడు. అంటే ఈ 58,377ని 19,988ని అడిషన్ చేస్తే 78,365 అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. వాట్ షుడ్ బి యాడెడ్ టు ద సమ్ 54,656 and 13,426 to get 71,181. అంటే ఈ 54,656కి 13,426కి మొత్తాన్ని ఎంత కలిపితే 71,181 వస్తుంది అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు 54,656ని 13,426ని అడిషన్ చేస్తే 68,082 వస్తుంది. ఈ 68,082 నుండి 71,181ని తీసేస్తే 3,099 వస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఈశ్వర్ ఎన్ రూపీస్ 37,645 and his wife earn 25,367. If they spent 38,600, how much money do they save? చూడండి, ఈశ్వరు 37,640 రూపాయలు, అతని భార్య 25,367 రూపాయలు సంపాదిస్తారు. వారు 38,600 ఖర్చు చేస్తే వారు ఆదా చేసిన డబ్బు ఎంత అంటున్నాడు. ఈశ్వర్ సంపాదించింది 37,645ని ఈశ్వర్ వైఫ్ సంపాదించిన 25,367ని అడిషన్ చేస్తే 53,012 వస్తుంది. అయితే అది వాళ్ళు ఖర్చు చేసిన 38,600 తీసేస్తే 14,412 రూపీస్ మిగిలింది వస్తుంది. నెక్స్ట్ డే 9 4 ఫండమెంటల్ ఆపరేషన్ ఇచ్చున్నాడు. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఏ విధంగా చేయాలో టీచర్ యాక్టివిటీ ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. ఎగ్జాంపుల్ 2లో మల్టిప్లికేషన్ ఆఫ్ ద 3 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 లుక్ ద టేబుల్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్ ఫ్యాక్ట్ 1, డివిజన్ ఫ్యాక్ట్ 2 అని ఇచ్చున్నాడు. అవి ఏ విధంగా చేయాలో చూద్దాము. మల్టిప్లికేషన్ చూడండి. 10 × 2 = 20 ఇచ్చున్నాడు. డివిజన్ ఫ్యాక్ట్లో 20 / 2 = 10 అని ఇచ్చున్నాడు. డివిజన్ ఫ్యాక్ట్ 2లో 20 / 10 = 2 అని ఇచ్చున్నాడు. అదేవిధంగా 23 × 4 = 92 ఇచ్చున్నాడు. కాబట్టి డివిజన్ ఫ్యాక్ట్లో 92 / 4 = 23 అని రాయండి. అదేవిధంగా మల్టిప్లికేషన్ వచ్చేసి 52 × 12 = 624 ఇచ్చున్నాడు. డివిజన్ ఫ్యాక్ట్ 2లో 624 / 52 = 12 అని రాయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో 500 × 4 = 2000 అని ఇచ్చున్నాడు. డివిజన్ ఫ్యాక్ట్లో 2000 / 4 = 500 రాయండి. నెక్స్ట్ 36 × 18 = 648 ఇచ్చున్నాడు. డివిజన్ ఫ్యాక్ట్లో 648 / 18 = 36 అని రాయండి. డివిజన్ ఫ్యాక్ట్ 2లో 648 / 36 = 18 అని రాయండి. 527 × 15 = 7905 ఇచ్చున్నాడు. డివిజన్ ఫ్యాక్ట్ 1లో 7905 / 15 = 527 రాయండి. డివిజన్ ఫ్యాక్ట్ 2లో 7905 / 527 = 15 అని రాయండి. నెక్స్ట్ డే 10 మల్టిప్లికేషన్, డివిజన్ స్టూడెంట్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద ప్రొడక్ట్స్ అన్నాడు. అంటే లబ్ధాలను కనుక్కోండి అన్నాడు. ఏ చూడండి 16 × 2 ఇచ్చినాడు కాబట్టి మల్టిప్లికేషన్ చేసి 32 రాయండి. బి చూడండి 19 × 12 ఇచ్చినాడు. మల్టిప్లికేషన్ చేస్తే 228 రాయండి. నెక్స్ట్ సి చూడండి 478 × 35 ఇచ్చినాడు. మల్టిప్లికేషన్ చేస్తే 16,730 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి 208 × 42 ఇచ్చున్నాడు. మల్టిప్లికేషన్ చేస్తే 8,736 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద గివెన్ బాక్సెస్ ఇన్ అప్రాప్రియేట్ డిజిట్స్ అన్నాడు. అంటే సరైన సంఖ్యల్లో గణులు రాయమన్నాడు. ఇక్కడ చూడండి 567 × 18తో మల్టిప్లికేషన్ చేసామన్నాడు. 8తో మనం మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 3,536 వస్తుంది కాబట్టి 3 రాయండి. అదేవిధంగా 1తో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 567 వస్తుంది కాబట్టి 5 రాయండి. 2 అడిషన్ చేస్తే 10,206 వస్తుంది. అదేవిధంగా
అదేవిధంగా బి చూడండి 735 ఇంటూ 26 ఇస్తున్నాడు. 6తో 735ను మల్టిప్లికేషన్ చేస్తే 4410 వస్తుంది కాబట్టి 4 రాయండి. అదేవిధంగా 2తో మల్టిప్లికేషన్ చేస్తే 1470 వస్తుంది కాబట్టి 40 రాయండి. రెండింటిని డివిజన్ చేస్తే 19110 వస్తుంది. థర్డ్ కోసం చూడండి, డూ ద ఫాలోయింగ్ డివిజన్స్ ద చెక్ యువర్ ఆన్సర్ అన్నాడు. చూడండి ఏ కోసం చూడండి, 24 డివైడెడ్ బై 6 అన్నాడు. 6తో 24ను డివిజన్ చేస్తే మన క్వాంటిటీ వచ్చేసి 4 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, 32 డివైడెడ్ బై 7 ఇచ్చాడు. 7తో 32ను డివిజన్ చేస్తే క్వాంటిటీ వచ్చేసి 4 వస్తుంది, మనకు రిమైండర్ 4 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి, 896 డివైడెడ్ బై 14 ఇచ్చాడు. 14తో డివిజన్ చేస్తే క్వాంటిటీ 64 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ డి చూడండి, 729 డివైడెడ్ బై 27 ఇచ్చాడు. 27తో డివిజన్ చేస్తే క్వాంటిటీ 27 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, డివైడ్ ద ఫాలోయింగ్ ద నెంబర్స్ బై 10, 100 అండ్ రైట్ ద క్వాంటెంట్ అండ్ రిమైండర్ అన్నాడు. అంటే కింద ఇచ్చిన సంఖ్యలకు 10, 100లతో భాగించి భాగఫలం శేషాన్ని కనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి 196 డివైడ్ బై 10 ఇచ్చాడు. 10తో డివిజన్ చేస్తే క్వాంటెంట్ వచ్చి 19 వస్తుంది, రిమైండర్ వచ్చి 6 వస్తుంది. అదేవిధంగా బి చూడండి, 270 డివైడెడ్ బై 100 ఇచ్చాడు. 100తో డివిజన్ చేస్తే క్వాంటెంట్ 2 వస్తుంది, రిమైండర్ 17 వస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, బస్ ట్రావెల్ 687 కిలోమీటర్స్ ఇన్ వన్ ట్రిప్. హౌ మెనీ కిలోమీటర్స్ దో ద ట్రావెల్ బై 4 సచ్ ద ట్రిప్స్. అంటే ఒక బస్సు ఒకసారి ట్రిప్పుకి 680 కిలోమీటర్లు ప్రయాణిస్తే అదే బస్సు 4 ట్రిప్పుల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అన్నాడు. అంటే ఈ 680ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 2748 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, ఏ కాటన్ కెన్ హోల్డ్ 36 మ్యాంగోస్. హౌ మెనీ సచ్ కాటన్స్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ దేర్ ఆర్ 432 మ్యాంగోస్ ఇన్ ద ఆల్. అంటే ఒక పెట్టెలో 36 మామిడి పళ్ళు ఉంచగలిగితే 432 మామిడి పళ్ళకి ఎన్ని అట్టె పెట్టెలు కావాలంటున్నాడు. కాబట్టి ఈ 432ని 36తో డివిజన్ చేస్తే మనకు 12 వస్తుంది. నెక్స్ట్ డే 11 చూడండి, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ ఎలా చేయాలో ఇచ్చున్నాడు. టీచర్ యాక్టివిటీస్ గమనించండి. కామన్ మల్టిపుల్స్ అన్నాడు. మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నాడు. 3 యొక్క మల్టిపుల్స్ వచ్చేసి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 అని రాయండి. మల్టిపుల్స్ 5 వచ్చేసి 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 అని రాయండి. అయితే మల్టిపుల్స్ 3 వచ్చేసి ఈ బాక్స్లో రాయండి. మల్టిపుల్ 5 వచ్చేసి ఈ బాక్స్లో రాయండి. కామన్ మల్టిపుల్స్ వచ్చేసి 15, 30 కాబట్టి ఈ మధ్యలో రాయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు, గమనించండి. నెక్స్ట్ డే 12 స్టూడెంట్ యాక్టివిటీ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి రైట్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నాడు. అంటే మొదటి 5 గుణిజాలు రాయమన్నాడు. కాబట్టి 5 యొక్క మల్టిపుల్స్ 5, 10, 15, 20, 25 అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ బి చూడండి, 7 యొక్క మల్టిపుల్స్ వచ్చేసి 7, 14, 21, 28, 35 అని రాయండి. అదేవిధంగా 8 యొక్క మల్టిపుల్స్ 8, 16, 24, 32, 40 అని రాయండి. డి యొక్క మల్టిపుల్స్ 9, 18, 27, 36, 45 అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, రైట్ ద ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ ద గివెన్ the number respective circle. Write the common multiple in the common area అని ఇచ్చినాడు. చూడండి 5 యొక్క మల్టిపుల్స్ రాసుకోండి. అదేవిధంగా 6 యొక్క మల్టిపుల్ రాసుకుంటే తర్వాత రెండిట్లో కామన్ ఉన్న మల్టిపుల్స్ ఇక్కడ రాయండి. అదేవిధంగా ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చున్నాడు. ఇక్కడ 5 యొక్క మల్టిపుల్స్ 6 యొక్క మల్టిపుల్స్ రాయండి, మధ్యలో కామన్ మల్టిపుల్స్ రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ఫస్ట్ 3 మల్టిపుల్ ఆఫ్ 16 అన్నాడు. 16 యొక్క మొదటి 3 గుణిజాలు రాయమన్నాడు. కాబట్టి 16, 32, 48 రాయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఆల్ ఫ్యాక్టర్ ఇన్ ద గివెన్ నెంబర్స్ అన్నాడు. చూడండి ఇచ్చిన సంఖ్యలకు అన్ని కారణాలను కనుక్కుంటున్నాడు. ఫస్ట్ ఏ చూడండి 18 ఇచ్చున్నాడు. కాబట్టి 1 into 18, 2 into 9, 3 into 6 అని రాసుకుంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 2, 3, 6, 9, 18 అవుతాయి. నెక్స్ట్ బి చూడండి 26 అని ఇచ్చున్నాడు. కాబట్టి 1 into 26, 2 into 13, 13 into 2 ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1,
2, 13, 26 అవుతాయి. అదేవిధంగా సి చూడండి, 66 ఇచ్చున్నారు కాబట్టి 1 ఇంటూ 66, 2 ఇంటూ 33, 3 ఇంటూ 22, 6 ఇంటూ 11 రాసుకుంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 2, 3, 6, 11, 22, 33, 66 అవుతాయి. నెక్స్ట్ డి చూడండి, 38 ఇచ్చున్నాడు. 1 ఇంటూ 38, 2 ఇంటూ 19 అని రాసుకుంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 2, 19, 38 అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ చూడండి, ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అండ్ కలర్ దెమ్ అన్నాడు. ఇక్కడ పైనాపిల్ ఇచ్చున్నాడు. 36 యొక్క ఫ్యాక్టర్స్కు కలర్స్ ఏమంటున్నాడు కాబట్టి 1, 2, 3, 4, 12, 18, 36 కలర్స్ వేయండి. అదేవిధంగా ఇక్కడ బి చూడండి, ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఇన్ ద కలర్ దెమ్ అన్నాడు. యాపిల్ ఇచ్చున్నాడు. యాపిల్ దగ్గర 24 యొక్క ఫ్యాక్టర్స్కి కలర్స్ రాయండి. ఇక్కడ ఇచ్చిన యాపిల్స్లో ఇచ్చిన నెంబర్స్కి కలర్ చేయాలి కాబట్టి 1, 2, 3, 4, 6, 8, 12 ఈ నెంబర్స్కి కలర్ చేయండి. నెక్స్ట్ 6 క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 టు ద డివిజన్ మెథడ్ అన్నాడు. భాగార పద్ధతిలో 72 యొక్క కారకాలు రాయమన్నాడు. అంటే శేషం 0 వచ్చే భాగారాలు రాయాలి కాబట్టి 72 డివైడెడ్ బై 1 72 అవుతుంది. 72 డివైడెడ్ బై 2 వేసుకుంటే 36 అవుతుంది. 72 డివైడెడ్ బై 3 వేసుకుంటే 24 అవుతుంది. 72 డివైడెడ్ బై 4 18 అవుతుంది. 72 డివైడెడ్ బై 6 వేసుకుంటే 12 అవుతుంది. 72 డివైడెడ్ బై 8 9 అవుతుంది. అంటే ఇవన్నీ రిమైండర్స్ 0 అవుతాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 2, 3, 4, 18, 24, 36, 72 అవుతుంది. నా 7th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడెడ్ 96 అండ్ 144 వితౌట్ లీవింగ్ ఏ రిమైండర్. అంటే శేషం మిగిల్చకుండా 96 మరియు 144 చే భాగించబడి అతి పెద్ద సంఖ్యను కనుక్కోండి అన్నాడు. కాబట్టి అంటే ఎస్సిఎఫ్ చేస్తే సరిపోతుంది కాబట్టి 144ని 96తో ఎస్సిఎఫ్ చేస్తే మనకు 48 వస్తుంది. అంటే ఎస్సిఎఫ్ వచ్చేసి లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 48 అవుతుంది. డే 13 ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ అండ్ ఎల్సిఎం అని ఇచ్చున్నాడు. టీచర్ యాక్టివిటీ ఇచ్చున్నాడు. చూడండి ఎల్సిఎం ఏ విధంగా చేయాలో మనం గమనించవచ్చు. ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ కూడా ఎగ్జాంపుల్ 1ని గమనించండి. తర్వాత డివిజన్ మెథడ్లో ఎల్సిఎం ఏ విధంగా చేయాలో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ 2లో గమనించవచ్చు. డే 14 చూడండి, ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ అండ్ ఎల్సిఎం ఏ విధంగా చేయాలో స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్రాక్టర్ డివిజన్ మెథడ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, 38 ఇచ్చున్నాడు. ప్రైమ్ ఫ్రాక్టర్ చేస్తే 2 ఇంటూ 19 38 వస్తుంది. అదేవిధంగా బి చూడండి, 48ని ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, 64 ఇచ్చున్నాడు. ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 వస్తుంది. అదేవిధంగా బి చూడండి, 56కి ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ ద ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్ టు డివిజన్ మెథడ్, ఐడెంటిఫై ద మిస్టేక్ అండ్ కరెక్ట్ ఇట్ అని ఇచ్చాడు. అంటే సంఖ్యలను ప్రధాన కారకాలను లబ్ధ భాగార పద్ధతిలో గమనించండి, పొరపాటును గుర్తించి దాన్ని సరిదిద్దండి అంటున్నాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, 64కి ఇచ్చున్నాడు. ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ ఇచ్చున్నాడు. ఇక్కడ 4 దాకా వచ్చి ఆపేస్తున్నాడు. కింద 2తో చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 2 వస్తుంది. అదేవిధంగా బి చూడండి, 72 ఇచ్చున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 18 తర్వాత 9 వేసాడు. 2తో 9ని 3తో చేస్తున్నాడు. అది తప్పు కాబట్టి 2 + 3 ఉండాలి. మళ్ళీ 2 + 3 ఉండాలి కాబట్టి 2 ఇంటూ 2 2 ఇంటూ 3 ఇంటూ 3 అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, ద ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఫైండ్ ద నెంబర్. ఒక సంఖ్యకు ప్రధాన లబ్ధము ఏ సంఖ్యను కనుక్కోండి అన్నాడు. ఇక్కడ లబ్ధాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అని ఉంటే 2 2 4 4 2 8 8 3 24
24 5 120 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ద మల్టిపుల్స్ విత్ దేర్ ద ఎల్సిఎం అన్నాడు. అంటే కింది గుణిజాల వాటి కాసాగులతో సరిపోల్చండి అన్నాడు. చూడండి ఇక్కడ నెంబర్స్లో 1 చూడండి 16 24 ఇచ్చినాడు. ఎల్సిఎం చేస్తే 48 వస్తుంది కాబట్టి సి రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి 8 6 ఇచ్చినాడు. ఎల్సిఎం చేస్తే 24 వస్తుంది కాబట్టి ఏ రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి 14 28 ఇచ్చినాడు. ఎల్సిఎం చేస్తే 28 వస్తుంది కాబట్టి డి రాయండి. 4 చూడండి 10 20 ఇచ్చినాడు. ఎల్సిఎం చేస్తే 20 వస్తుంది కాబట్టి బి రాయండి. నెక్స్ట్ 6 క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఎల్సిఎం ఆఫ్ 2 4 6. చూడండి ఇక్కడ 2 4 6కి ఎల్సిఎం చేయమన్నాడు. ఎల్సిఎం చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ 7 చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం ఫర్ ద ఫాలోయింగ్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు. ఏ క్వశ్చన్ చూడండి 12 15 ఇచ్చాడు. ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి 16 20 ఇచ్చాడు. ఎల్సిఎం చేస్తే 80 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి 8 12 20 ఇచ్చినాడు. ఎల్సిఎం చేస్తే 120 వస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ రిక్వైర్డ్ టు స్టాండ్ ద రోస్ ఈక్వల్లీ నెంబర్ ఆఫ్ ద రో ఆర్ ఎదర్ 2 3 4 6 8 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 2 3 4 6 8ని ఎల్సిఎం చేస్తే 2 × 2 3 × 2 వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే 24 అని రాయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ టు బి యాడెడ్ ఆఫ్ 5 3 టీమ్స్ కనెక్టింగ్ 12 15 18 స్టూడెంట్ ఈచ్. అప్పుడు 12 15 18ని ఎల్సిఎం చేస్తే 180 వస్తుంది కాబట్టి ఈ వచ్చిన 180 నుండి 5ను సబ్ట్రాక్షన్ చేస్తే 175 స్టూడెంట్స్ వస్తుంది. నెక్స్ట్ డే 5 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఇచ్చినాడు. హెచ్సిఎఫ్ ఏ విధంగా చేయాలో టీచర్ యాక్టివిటీ ఇచ్చినాడు, ఒకసారి గమనించండి. నెక్స్ట్ డే 16 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఏ విధంగా చేయాలో స్టూడెంట్ యాక్టివిటీ ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్, రైట్ దెమ్ ఇన్ ద సర్కిల్, రైట్ ద కామన్ మల్టిపుల్స్ ఇన్ ద కామన్ ఏరియా అండ్ ఆల్సో ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అన్నాడు. ఉమ్మడి కారకాలను గాసాబును రాయండి అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. ఫ్యాక్టర్ ఆఫ్ 12 అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ 26 ఇచ్చున్నాడు. 12 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 3 4 6 12 అవుతాయి. 26 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 13 26 అవుతుంది. ఈ డయాగ్రామ్లో కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 అని రాయండి. తర్వాత 12 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 4 6 12 రాయండి. 26 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 13 26 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విత్ దేర్ హెచ్సిఎఫ్ అన్నాడు. అంటే ఇచ్చిన నెంబర్స్కు గాసాబా కనుక్కోండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 10కి 20కి హెచ్సిఎఫ్ వచ్చేసి 10 కాబట్టి సి రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. 8కి 6కి హెచ్సిఎఫ్ వచ్చేసి 2 కాబట్టి డి రాయండి. థర్డ్ చూడండి. 14 28 ఇచ్చున్నాడు. హెచ్సిఎఫ్ వచ్చేసి 14 కాబట్టి బి రాయండి. 4 చూడండి. 16 24 ఇచ్చున్నాడు. హెచ్సిఎఫ్ వచ్చేసి 8 కాబట్టి ఏ రాయండి. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 24 32. 24 32 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు. మనం 32ని 24తో హెచ్సిఎఫ్ చేస్తే 8 వస్తుంది. అంటే ఈ లార్జెస్ట్ నెంబర్ 8 కాబట్టి ఈ హెచ్సిఎఫ్ వచ్చేసి 8 అవుతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. రైట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఇన్ ద టేబుల్, కలర్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఇన్ ద టేబుల్ అన్నాడు. అంటే పట్టికలు ఇచ్చిన సంఖ్యల కారణాలు రాయండి, పట్టికలో ఇచ్చిన సంఖ్యల గాసాలను రంగు వేయండి అంటున్నాడు. ఫ్యాక్టర్ ఆఫ్ 40 అని ఇచ్చాడు. 40 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 4 5 8 10 20 40 అని రాయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అని ఇచ్చున్నాడు. దీనికి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 4 5 10 20 అని రాయండి. ఫ్యాక్టర్ ఆఫ్ 60 అని ఇచ్చున్నాడు. దీనికి ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 10 12 15 20
30, 60 అని రాయండి. అయితే దీనికి మొత్తానికి కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మూడిట్లో ఉంది 20 కాబట్టి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 20 అవుతుంది కాబట్టి ఈ 20కి కలర్స్ చేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ HCF బై ప్రైమ్ ఫ్రాక్షనరేషన్ మెథడ్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఈ ప్రధాన కారణాంక విభజన పద్ధతిలో ఇచ్చిన సంఖ్యలకు ఘాతాబ కనుక్కోండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 15కి 48కి HCF చేస్తే మనకు 3 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 18కి 48కి HCF చేస్తే మనకు HCF వచ్చేసి 6 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 15కి 25కి HCF చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ 6 చూడండి. ఫైండ్ ద HCF బై డివిజన్ మెథడ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 28, 36 ఇచ్చున్నాడు. 28, 36కి HCF చేస్తే మనకు HCF వచ్చేసి 4 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 12, 18 ఇచ్చున్నాడు. 12ని 8కి HCF చేస్తే HCF వచ్చేసి 6 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 30కి 90కి HCF చేస్తే HCF వచ్చేసి 30 వస్తుంది. నెక్స్ట్ 7 చూడండి. ఏ షాప్ కీపర్ యాజ్ రోప్స్ ఆఫ్ లెంత్ 24 meters అండ్ 28 meters. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ విచ్ ఆఫ్ ద 2 ropes కెన్ బి కట్ ఈక్వల్ పీసెస్ అన్నాడు. అంటే ఒక దుకాణదారుడు వద్ద 24 మీటర్లు మరి 28 మీటర్ల పొడవు గల తాడులు ఉన్నాయి. ఏ గరి ముక్కలుగా కత్తిరిస్తే మిగులు లేకుండా ఆ 2 తాడులు సమాన భాగాలుగా కత్తిరించవచ్చు అన్నాడు. ఈ 24కి 28కి HCF చేస్తే మనకు HCF వచ్చి 4 వస్తుంది కాబట్టి 4 అని రాయండి. నెక్స్ట్ డే 17 నుండి డే 32 వరకు వీడియోస్ కావాలంటే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే 17 వీడియోతో మళ్ళీ కలుద్దాం.